స్పెషల్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు రామ్ గోపాల్ వర్మ గారు. అస్సలు బాలేదు. ఏం చేస్తారు దాని గురించి? సార్ మిమ్మల్ని చూడగానే మా అందరికి ఒక టెన్షన్ వస్తుంది ఎందుకో. ఇప్పుడు నేను అడిగింది మీరెవరు అందుకని ఆ టాపిక్ వదిలేద్దాం. సార్ మిమ్మల్ని ఇలా బ్లాక్ డ్రెస్ లో చూస్తుంటే అసలు మంచి హీరోలా కనిపిస్తున్నారు ఈ రోజు. మరి అంత ఎదోలా కనబడుతున్నాను. సార్ పెళ్ళం ముద్దా పార్టీ ముద్దా? డెఫినెట్ గా పార్టీ. సార్ ఇప్పుడు నేనున్నాను, మీ పక్కకి ఇలా వస్తాను, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? అంటే మీరు పెళ్ళం అయితేనా? అయితే పెళ్ళం బై డెఫినేషన్ వద్దు. ఇప్పుడు మీకు పార్టీ కావాలా, నేను కావాలంటే ఏం చేస్తారు? మీరు నేనే కావాలా? సార్ ఇందాటి నుంచి డ్రింక్ చేశారా లేదా అని ఒక డౌట్ ఉండేది. నువ్వు కావాలన్నాడు చూసి ఖచ్చితంగా చేశారు సార్. చూడు సార్ ఎంత క్లారిటీతో ఉన్నారు. ఇంతమంది అమ్మాయిలు ఉండగా పార్టీకి ఎందుకు వెళ్తారు? ఆ మాత్రం సెన్స్ మీకు లేదా? మీరు పార్టీకి వెళ్తామని అంటున్నారు. సార్ అయినా అమ్మాయిలకి ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అమ్మాయిలంటే మీకు ఎందుకు అంత అభిమానం? కాదు కాబట్టి సార్ ఒక్కసారి ఆ రోలో ఈ చివర ఆ చివర చూడండి, బ్యూటీ అంత బ్యూటీ ఉంటుందో. ఏం చేయాలి నాకు అర్థం కాదు. సార్ వీళ్ళిద్దరిలో ఎవరు బ్యూటీ ఒకసారి చెప్పను. నేను స్త్రీ జాతిని ప్రేమిస్తా, స్త్రీని కాదు. ఆర్జీవి సార్, ఒక అమ్మాయిలో మీరు ఎలాంటి క్వాలిటీ చూస్తారు? మంచి హృదయం, చాలా పెద్దల గౌరవం. ఇవన్నీ కావు. అసలు మీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఇవన్నీ ఉండకుండా ఇష్టం వచ్చినట్టు నాలాగా అన్ని హానెస్ట్ గా బయటికి చెప్పేసి అమ్మాయి అంటే ఇష్టపడతాను. మీరు చెప్పిన క్వాలిటీస్ తో ఉన్న అమ్మాయి మన రాకేష్ తీసుకొచ్చాను సార్. ప్లీజ్ వెల్కమ్ శాంతి. మన్మథుడా నీ కళకన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు. దాన్ని చూసాక కూడా మీ మూడు చేంజ్ అవ్వలేదు చూడు. ఆ గుండె బతకాలి సార్. క్షణక్షణంలో శ్రీదేవి గారిని చూశారు, రంగిలాలో ఊర్మిళాని చూశారు, జిఎస్టీలో మియా మాల్కోని చూశారు. శాంతి మేల్కోవని ఒక సినిమా తీయొచ్చు కదా సార్. ఇంతమంది అమ్మాయిల్ని మీ నోటికుండా పోడారు, నాకేం కాంప్లిమెంట్ ఇస్తారు ఒక్కసారి చెప్పండి సార్. నాకు ఆత్రంగా ఉంది. మీది చాలా అందమైన గొంతు సార్. ఈ గొంతుతో నేను చాలా చేస్తాను సార్ రాగాలు. చాలు నీ గొంతులో డైలాగ్ కాపు. సార్ ఒకవేళ ఇక్కడ ఉన్న వాటిలో ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే మీరు చేస్తే ఎలా చేస్తారు సార్? ఓకే, ఐ విల్ డూ ఇట్. కెన్ ఐ మ్యారీ ఆల్ ఆఫ్ యూ? Thank you so much sir once again for being such a sport, and there's an amazing seat waiting for you. Please మా షో చూడండి and ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. Thank you so much sir. Thank you. అయినా ఆర్జీవి సార్, ఇక్కడ కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరే స్టేజ్ మీదకి వచ్చి ఏదో రకంగా అది సాల్వ్ చేయాలి. కొన్ని కపుల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, లవర్స్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. న్యూ
ఇయర్ సందర్భంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మన ముందుకు ఎవరు వచ్చారో తెలుసా? ఆయన చైన్ పడితే టాలీవుడ్ కలెక్షన్లు బ్రేక్ అయ్యాయి. ఆయన కత్తి పడితే ఇండస్ట్రీ దద్దరిల్లింది. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మన ఆర్జీవి గారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్న జంట ఒక మనిషికి ఒకరే భార్య, కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఆయన పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఆది విత్ ఫ్యామిలీ. ఆర్జీవి గారు చూసారండి వీళ్ళ అఘోరం? నన్ను పెళ్లి చేసుకొని దాంతో తిరుగుతున్నాడండి. సిగ్గులేదు, అందమైన పెళ్ళం పెట్టుకుని దాని వెనకాల ఎలా అనిపించిందిరా నీకు? మీరు చెప్పండి ఆర్జీవి గారు. నేను ఈవెన్ చేసుకున్నాను, తర్వాత నాకు ఈవెన్ నచ్చింది, ఇప్పుడు నేను ఈవెన్ కావాలనుకుంటున్నాను. ఇది రైటరా? మీరు తను పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా, అప్పుడు మీరు నాతో తిరగండి, మీరు నాతో తిరగండి. అసలు ఈ సమస్య ఏంటి? పొద్దున ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, రాత్రి ఉప్మా, ఇదే ఉప్మా మొహం. మళ్ళీ ఉప్మాలు ఎందుకు? మీ మొహం కూడా ఉప్మా, అందుకే ఉప్మా ఇస్తుంది. అదే చెప్పరా, నీ మొహం ఉప్మా అంటే ఎవరావిడ? మీరు చేసుకున్నది ఇప్పుడున్న పరిస్థితితో అందరికీ తెలిసిపోయింది ఉన్నారని. నేనేమంటానంటే ఇద్దరు ఉండొచ్చు అంటున్నాను. తప్పేమో సార్? కానీ నాకు నువ్వు మొత్తం నువ్వే కావాలి. మరి ఇది స్కిట్ అయిపోయా కూడా ఇదే చెప్పాలి మరి. సార్ చెప్తారు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటే బెటర్ అంటారు. మీరు ఇంకెవరైనా ఎత్తుక్కోండి, ఇద్దరిని నేను అడుగుకుంటా. అంటే ఈయన తప్పు చేయలేదంటారా? నా ఉద్దేశంలో కాదు, ఎందుకంటే నేను తను చేసి దాన్ని 10 రెట్లు ఎక్కువ చేస్తాను. అయితే ఈయన చేసిన తప్పు కాదంటారు. నో, ఆర్జీవి గారి సపోర్ట్ నాకుంది కాబట్టి నేను ఈవిడతోనే ఉంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? మీ సమస్య సాల్వ్ అయింది, మీరు బయలుదేరితే బాగుంటది. లేదు, ఇంకో జంట కూడా రావాలి, వాళ్ళని మేము చూడాలి. ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారు? మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడే ఉండేవండి ప్లీజ్. సరే ఇక్కడే ఉండండి. తర్వాత జంట రామ్ ప్రసాద్ గారు, రోహిణి గారు, ప్లీజ్ వెల్కమ్. ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. బ్రదర్ ఎవరెవడా? మాకు కాబోయే ఆవిడ కత్తిలా ఉంది. నువ్వు అలా అంటే మీ ఆవిడ అంటానని నేను అన్ను, అసలు అన్ను. అబ్బా అబ్బా. పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు అసలు ప్రేమే లేదు సార్ నా మీద. అసలు పెళ్లికి ముందైనా ఎలా ఉన్నాడు ఆ డౌట్ వస్తుంది ఆయనకి. నీకెందుకు ప్రేమ తగ్గిందని అనిపించింది? ఇంతకు ముందు 10 సార్లు నువ్వు అందంగా ఉన్నావు పొగిడేవాడు, ఇప్పుడు ఒక్కసారి కూడా పొగడట్లేదు. ఎదురుగానే తను కత్తిలో ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇంకా చాటు మాట ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే నా మనసులో మాట తనే చెప్పాడు. ఏంటి సార్ అది? తను కత్తిలో ఉందని. మరి నేను సార్ పరాయి వాడి భార్య గురించి నేను మాట్లాడు. నేను చాలా సంస్కారం ఉన్న మనిషిని. మగాడికి పెళ్ళైన తర్వాత ప్రేమ ఎందుకు తగ్గుతుందని ఆవిడ అడుగుతుంది. ప్రేమ అనేది పెళ్లి చంపేస్తుంది. నేను ఇంద్ర గారు మీరేమంటారు? డు అగ్రీ? ఆవిడకి పెళ్లి అయిందండి. అవన్నీ ఓకే సార్, పెళ్ళయ్యాక 6 ప్యాక్ వేసుకుని ఎంత హ్యాండ్సమ్ గా ఇప్పుడు చూడండి పొట్ట. ఏంటి సార్ ఇది? అదే పని అయిపోయింది కాబట్టి. మరొక ఇంపార్టెంట్ జంట ఇప్పుడు టాలీవుడ్ లోనే సంచలనం. ఈ జంటను పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ అండ్ వర్ష. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. చిత్రం అయిపోయిందమ్మా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. సార్ ఫస్ట్ లో నన్ను చాలా బాగా ప్రేమించాడు సార్, ఇప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేస్తుంటే మళ్ళీ చేస్తా అంటున్నాడు సార్. ఫస్ట్ తనలో మీరేం చూసారు అది నాకు తెలియాలి. ఫస్ట్ లో నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు సార్, ఇప్పుడు పట్టించుకోవట్లేదు నన్ను. నాలో ఏం తక్కువైంది అంటారు? ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ లేదు, ఇక అందరిలోకి వచ్చినప్పుడు ఇలాంటి చేస్తుంది. ఎలా ప్రేమిస్తాను సార్? అలాంటి వాళ్ళనే ప్రేమించాలి. నేను అలాంటి వాళ్ళని ప్రేమిస్తా. పాయింట్ అది కాదు, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అయిపోయింది. తనలో మీరు ఏమి చూశారు అని. సార్ మంచి మనసు సార్. అప్పుడు మీరు చావండి. సార్ ఇది ఒక్కటి చెప్పండి సార్, వాడి బర్త్డే కానీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు నా బర్త్డేకి ముద్దు ఇవ్వలేడా సార్? అదేదో ఇచ్చేయండి సార్. వదిలేమంటారా అయితే? వదిలేయడం బెస్ట్ సార్. మరి ఇటు వదిలేస్తే మరి నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి మీరు ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఖర్చు వేస్తాను. అసలు ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఎవరంటారు? నువ్వు ఈ గెటప్ వేయడం.
మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టుకుంటా మీరు మనసులో మాట చెప్పారు. సూపర్ ఆన్సర్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కాదు కానీ ఒక చిన్న కోరిక లాంటిది, పేరుతో డాన్స్ చేసి చూడాలి ఇంద్రజా గారు సార్ కలిపి. ఇంద్రజా గారితో ఎస్ మ్యామ్, యువర్ ప్రెజెన్స్ ఇస్ రిక్వెస్టెడ్ ఆన్ ద స్టేజ్. లెట్స్ గెట్ రెడీ ఫర్ ది అమేజింగ్ పర్ఫార్మెన్స్. మేడం చేస్తారు ఆల్ చేస్తారు కదా, మాతో బొటనీ ఆట ఉంది. అబ్బాయిలతో సార్ ప్లీజ్. బొటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బొటనీ క్లాస్ అంటే బోరు బోరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాస్ సో వండర్ఫుల్ బీయింగ్ విత్ యూ. మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. A big round of applause for RGV sir sportiveness. Come on guys. ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. ఇంత ఎనర్జీగా చేసిన దానికి పెట్రోల్ ఏంటంటే ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉంటాం. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.